హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈ రోజు వీడియో ఏంటో మీకు అర్థమైంది కదా. నా దగ్గర ఉన్న ఫీడింగ్ డ్రెస్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేస్తాను. డ్రెస్ కాదులండి, కుర్తీసే అన్ని. ఒకటి మాత్రం 3 పీస్ సెట్ అనమాట. సో కలెక్షన్ ఏంటో చూసేద్దామా. దానికన్నా ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది వేదిక్ డెలివరీ టైంలో తీసుకున్నది అనమాట. అంటే ఫస్ట్ బాబు డెలివరీది. ఇలా ఉంటుంది. ఇది స్లీవ్లెస్ వస్తుంది, పైన కోట్ కూడా ఉంటుంది. సో ఇలా వస్తుంది అనమాట. వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది సైడ్లో యాడ్ చేస్తాను. ఇన్విజిబుల్ జిప్ వస్తుంది. 6 years ముందు తీసుకునే డ్రెస్ అలానే ఉంది అని అంటే అర్థం చేసుకోండి క్వాలిటీ అంత బాగుందని. ఇది మీమీ స్టోర్లో తీసుకున్నది అనమాట. నేను డెలివరీ బెడ్ మీద ఉన్నప్పుడు హస్బెండ్ వెళ్ళి తీసుకున్నారు. డ్రెస్ తీసుకోవాలని ఆలోచన కూడా లేదు అప్పుడు. ఫీడింగ్ నైటీస్ అలాంటివి మాత్రం తీసుకున్నాము. సరే డ్రెస్ కూడా ఒకటి ఉండాలి కదా అని చెప్పి అప్పుడు హస్బెండ్ వెళ్ళి తీసుకున్నారు. 2 తీసుకున్నారు. ఒకటి కొంచెం టైట్ అయిపోయి ఇంకా చిరిగిపోయింది. ఇది మాత్రం అలానే ఉంది. ఇప్పుడు కూడా వేసుకుంటున్నాను ఇది. సో ఇలా వస్తుంది. 100% రేయాన్ అనమాట. కాస్ట్ ఎంత అనేది గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా, చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. సో దాని మీద ఇలా ఈ కోట్ వస్తుంది. చూడడానికి కూడా కొంచెం స్టైల్గా ఉంటుంది, బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది, బ్రీతబుల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది క్వాలిటీ. నాకు తెలిసి జాగ్రత్తగా వాడితే ఇంకో 5 సంవత్సరాలైనా వస్తుందేమో అలా ఉంది. అండ్ నేను ఇవన్నీ మిషన్ వాష్ చేస్తానంటే హ్యాండ్ వాష్ చేయడం అలాంటివి ఏం లేదు. ఫస్ట్ టైం మాత్రం హ్యాండ్ వాష్ చేస్తాను. సోప్ కూడా పెట్టకుండా జస్ట్ వాటర్లో వాష్ చేస్తాను. తర్వాత మిషన్ వాష్ చేస్తాను అనమాట. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవగానే ఫస్ట్ తీసుకున్న కుర్తీ ఇది. ఇలా కొంచెం ఫ్రాక్ మోడల్లో వస్తుంది. కంప్లీట్ కాటన్ అని చెప్పలేను, రేయాన్ మిక్స్డ్ అయితే ఉంటాయండి. నేను ఎక్కువ రేయాన్ మిక్స్డ్వే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కంఫర్టబుల్గా ఉంటాయి, బ్రీతబుల్గా ఉంటాయి. అండ్ ఐరన్ చేయాలి, గంజి పెట్టాలి ఇలాంటివేం అవసరం ఉండదు. కొంచెం నీట్గా మనం వాష్ చేసినప్పుడు ఎక్కువ స్క్వీజ్ చేయకుండా ఉంటే అలానే వేసేసుకోవచ్చు, ఐరన్ కూడా చేసుకోకుండా. అండ్ జిప్స్ కూడా ఇన్విజిబుల్గా ఉంటాయి, బ్రీతబుల్గా, కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ నేను ఇక్కడ ఏంటంటే పొట్ట దగ్గర కొంచెం లూజ్ వచ్చేలా ఫ్రాక్ మోడల్వే ప్రిఫర్ చేస్తాను అనమాట. డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా పొట్ట వస్తుంది, అది కొంచెం కనిపించకుండా ఉంటుంది అని చెప్పి ఇలాంటివి ప్రిఫర్ చేస్తాను. అండ్ 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ స్లీవ్ దగ్గర కూడా చూస్తున్నారు కదా, మళ్ళీ సేమ్ ఈ కుర్తీలో ఉండే చిన్న బ్లూ కలర్ అనేది ఇచ్చారు. ఇందులో కూడా ఇందులో కలర్ ఆప్షన్స్ ఏమి ఎక్కువగా లేవు. నేను ఇది మీడియం తీసుకున్నాను అనమాట. ఇది ఎంత నేను తీసుకున్నప్పుడు ఎంత అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఒకటి, ఇది నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను. కాటన్ కాదండి, జార్జెట్ వచ్చింది. బట్ హై క్వాలిటీ జార్జెట్, అందుకే క్లాత్ బాగుంది. లోపల లైనింగ్ కూడా వచ్చింది. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, అందుకే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్లో, పీక్ సమ్మర్లో మేబీ వేసుకోవడం కష్టమేమో కానీ రిమైనింగ్ టైంలో కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. అండ్ హ్యాండ్స్ ఇలా కొంచెం పఫ్ హ్యాండ్స్ వచ్చాయి, బుట్ట చేతుల్లో వచ్చి ఇక్కడ ఎలాస్టిక్ వచ్చింది అనమాట. ఈ హ్యాండ్స్కి మాత్రం లైనింగ్ లేదు, లోపల లైనింగ్ ఉంది. 2 జిప్స్, ఇన్విజిబుల్ జిప్స్ వచ్చాయి. అండ్ ఇలా థ్రెడ్స్ వచ్చాయి బ్యాక్కి కట్టుకునేలా. చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫ్రాక్ మాత్రం వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా వస్తుంది అనమాట. ఇలా చూసారు కదా ఎంత వచ్చిందో. సో చాలా బాగుంటుంది. అండ్ నెక్ ఇది కొంచెం వీ నెక్ వస్తుంది. ఇది ఇలా వచ్చింది నెక్. ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. యాక్చువల్ కుర్తీ అయితే బాగుంది కానీ వాళ్ళ సర్వీస్ నాకైతే నచ్చలేదండి. అంటే మేబీ నా విషయంలో మాత్రమే అలా జరిగి ఉండొచ్చేమో. నేను 2 కుర్తీస్ ఆర్డర్ పెట్టాను. ఒకటి బాగానే వచ్చింది, ఇంకొకటి రాంగ్ వన్ వచ్చింది అనమాట. సో అది వెనక్కి పంపించడం కోసం నేను ఎంత ఫాలో అప్ చేయాల్సి వచ్చింది. రిటర్న్ అడ్రస్ ఇవ్వండి అని చెప్పి చాలాసార్లు అడిగితే కానీ రిటర్న్ అడ్రస్ ఇవ్వలేదు. అండ్ రిటర్న్ పంపిన దానికి అమౌంట్ ఇచ్చేస్తామని చెప్పారు కానీ అది ఇవ్వలేదు. అంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొరియర్ చేయమన్నారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి నేను చేయలేను, ప్రెజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు, బేబీతో ఉన్నాను, దగ్గరలో DTDC ఉంది, కొరియర్ చేస్తానని చెప్పాను. మీరు ఎంత అయితే మీ రూల్స్ ప్రకారం మీరు ఎంత ఇవ్వచ్చో అది మాత్రం ఇచ్చేయండి అని, అది కూడా ఇవ్వలేదు. నేను ఇంకా ఫాలోఅప్ వాళ్ళతో చేయలేదు. అండ్ ఇది ఒకటి, ఇది చూసే ఉంటారు నా వీడియోస్లో, ఇవన్నీ నా వీడియోస్లో చూసే ఉంటారు. ఇవన్నీ వాష్ చేసి యూజ్ చేసినవే. దీని హ్యాండ్స్ అయితే నాకు బాగా నచ్చాయి.
హ్యాండ్స్ వీటిని ఏమంటారో తెలియదు కానీ హ్యాండ్స్ చాలా బాగున్నాయి. 3/4 హ్యాండ్స్ ఎలా ఉంటుందో వేసుకుంటే సైడ్లో యాడ్ చేస్తాను. ఇలా అనమాట. అండ్ ఇది చాలా బాగుంది. ఇన్విజిబుల్ జిప్ ఉంది. అండ్ దీనికి కూడా సేమ్ బ్యాక్ ఇలా థ్రెడ్స్ వస్తాయి కట్టుకోవడానికి. అండ్ ఇదేమో స్క్వేర్ నెక్ అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను వేసుకున్నదేనండి. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది. అరౌండ్ 430 అలా అనుకుంటా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నేను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అన్నిటివిను. అమెజాన్లో తీసుకున్న వాటివి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ 3/4 హ్యాండ్స్, ఇన్విజిబుల్ జిప్స్ వచ్చి రౌండ్ నెక్ వచ్చింది కదా, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఐరన్ అంటే మరీ ఎక్కువ స్క్వీజ్ చేస్తేనే ఐరన్ చేయాలి కానీ లేకపోతే ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా పొట్ట దగ్గర ఇలా కొంచెం లూజ్గా వస్తుంది అనమాట. సో ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఫుల్ లుక్ చూపించేస్తాను. నెక్స్ట్ ఇది 3-piece సెట్. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేసినట్టున్నాను. అండ్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. అంత కంఫర్టబుల్గా ఉంది, నాకు బాగా నచ్చింది. దీనికి కూడా ఇన్విజిబుల్ జిప్స్ వస్తాయి. లోపల లైనింగ్ ఏమీ లేదు, బట్ క్లాత్ అయితే మరీ అంత ట్రాన్స్పరెంట్గా లేదనమాట. క్లాత్ వైజ్ బాగుంది. అండ్ 3/4 స్లీవ్స్, రౌండ్ నెక్ వస్తుంది. సింపుల్గా ఉంటుంది, కంఫర్టబుల్గా బాగుంటుంది అనమాట. ఇది కూడా అరౌండ్ 700 అలా పడింది. సో ఇది టాప్, ఇలా వస్తుంది టాప్. దీనికి దుప్పట్టా నేను సైడ్లో యాడ్ చేస్తాను. దుప్పట్టా కూడా చాలా పెద్దది వచ్చింది. చూస్తున్నారు కదా, చాలా పెద్ద దుప్పట్టా. నాకు ఏంటంటే ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఎక్స్ట్రాగా షాల్ క్యారీ చేయడం కన్నా ఇది బాగుంది అని అనిపించింది. అండ్ ప్యాంట్ ఇలా వస్తుంది, లెగ్గిన్ టైప్లో కాకుండా నార్మల్ ప్యాంట్ వస్తుంది. అండ్ సైడ్ పాకెట్ వచ్చింది, ఎలాస్టిక్ వచ్చింది. ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది సైడ్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను చూపించిన వాటన్నిటిలో ఏది మీకు బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.